వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్వాడ్ తవ్వకాలపై పొదలకూరులో నమోదైన కేసుకు సంబంధించి అరెస్టు విషయంలో తొందరపడకుండా పోలీసులను ఆదేశించాలని, పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని కాకాని వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల చర్యలను నిలుపుదల చేయలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. మరోవైపు పలు కేసుల్లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై 2 వారాల పాటు న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో పోలీసులకు లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తుంది. కాగా ఇప్పటికే మైనింగ్ కేసులో కాకానికి 3 సార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఒక్కసారి కూడా పోలీసులకు అందుబాటులోకి రాని కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇవన్నీ ఒకెత్తైతే ఇటీవలే మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని, త్వరలోనే అరెస్టు కాబోతున్నారని నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని కాకాని వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు కాకానిపై రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసులంటూ జిల్లా వైసీపీ నేతలు వరుస ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాకాని నెల్లూరుకు వస్తారా లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనే దానిపై అభిమానులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. ఇప్పటికే కాకాని గోవర్ధన్ అయితే నోటీసులు అందించినా కూడా ఒక పక్క అయితే అటు పోలీసులకు అందుబాటులోకి రావట్లేదు, విచారణకు రావట్లేదు. మరో పక్కన అటు కోర్టు నుంచి కూడా ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం కాకాని పరిస్థితి ఏంటి? తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? అఖిల, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ మైనింగ్ కేసులో A4 గా నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హైకోర్టులో కూడా ఆయనకి చుక్కెదురైంది. ఏదైతే ఆయన క్యాష్ పిటిషన్, అదేవిధంగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే అది దాదాపుగా 2 వారాల పాటు విచారణలో వాయిదా వేసుకుంటూ వచ్చి నిన్న అయితే ఫైనల్ జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్కి సంబంధించి కాకాని పోలీసులు తీసుకునేటువంటి చర్యల నిలుపుదల ఆపలేమని చెప్పి కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసింది. మరోవైపు క్యాష్ పిటిషన్ పైన మరో 2 వారాలు కూడా వాయిదా వేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ ఏదైతే నెల్లూరు జిల్లాలో అరుదుగా లభించే తెల్లరాయిని పర్మిషన్ లేనటువంటి, లైసెన్స్ రెన్యువల్ కానటువంటి అక్రమ మైనింగ్ క్వార్జీ ఏదైతే రుస్తుం మైన్స్ ఉందో ఆ రుస్తుం మైన్స్ లో భారీగా దాదాపుగా 250 కోట్లకు పైగా ఈ యొక్క తెల్ల క్వార్జీని కొల్లగొట్టారని చెప్పి A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అయితే ఇది ఈ యొక్క విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి పొదలకూరు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 సార్లు నోటీసులు అందజేయడం జరిగింది. అయితే నేరుగా అందించేందుకు ప్రయత్నం చేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి రాకపోయేసరికి వారి కజిన్ బ్రదర్స్ కి, అదేవిధంగా వారి ఇంటికి గోడలకు నోటీసులు అంటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కోర్టుని ఆశ్రయించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ కోర్టులో అయితే చుక్కెదురైనటువంటి పరిస్థితి. ఆయనకి ఈ యొక్క పోలీసుల చర్యలు నిలుపుదల ఆపలేమని చెప్పి కూడా ఆయనకి ఆదేశాలు ఇటు కోర్టు న్యాయస్థానం నుంచి రావడం, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 వారాలుగా పోలీసులకు అందుబాటులోకి రాకపోవడం, ఇదంతా కూడా ఒక ఉత్కంఠను అయితే కొనసాగిస్తుంది. ఎందుకనంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులకి విచారణకు హాజరు కాకపోవడం, పైగా పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా 3 సార్లు నోటీసులకు ఆయన విచారణకు రాకపోవడం, మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి నేరుగా నోటీసులు ఇచ్చేందుకు గత 2 వారాలుగా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ మటుకు తెలియటం లేదు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. మరోవైపు అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ప్రచారం అయితే జోరుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని పట్టుకునేందుకు ఇప్పటికే 6 బృందాలు ఇటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడతో పాటు 6 బృందాలు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మటుకు పోలీసులకైతే అందుబాటులోకి రావడం లేదు. ఇటు కార్యకర్తలకి పోయిన వారమే అందుబాటులోకి వస్తానని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి రాకపోవడంతో కూడా ఇటు కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం కలిగిస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నటువంటి అక్రమ మైనింగ్ తరలింపు కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి నిన్నటి వరకు బెయిల్ వస్తుందని చెప్పి కూడా వారి వర్గీయులు, వారి కార్యకర్తలు, వారి అనుచర వర్గం అంతా కూడా ఎదురు చూసింది. అయితే కోర్టులో ముందస్తు బెయిల్కి సంబంధించి ఇటు పోలీసుల చర్యలు ఆపలేమని చెప్పి కూడా కోర్టు స్పష్టం చేయడంతో ఎలాంటి ఇటు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారని చెప్పి కూడా వారి అనుచర వర్గం నుంచి అయితే మనకు సమాచారం తెలుస్తా ఉంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి
వరుస పైన ఇటు వరుస ప్రెస్ మీట్లు పెట్టి ఇటు వైసీపీ నేతలు అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క కేసు పనిలో తిరుగుతున్నారని చెప్పి కూడా వాడు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి వస్తారా రాననేది కూడా ఒక చర్చగా మారింది. అఖిల. సురేంద్ర, మనం చూస్తున్నాం ఇప్పటికే 3 సార్లు కూడా పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు విచారణ కూడా హాజరు కాలేదు, అటు పోలీసులు కూడా అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు మరి క్వాష్ పిటిషన్ కూడా కొట్టేసిన నేపథ్యంలో ఆయనకి సంబంధించి ఎటూ వెళ్లకుండా లుకౌట్ నోటీసులు ఏమైనా జారీ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆయన స్పందించలేని పరిస్థితి. మరి కనిపిస్తే డైరెక్ట్ గా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే నోటీసులు అందించేందుకే కాకాని గోవర్ధన్ రెడ్డికి నేరుగా అయితే ఇంతవరకు పోలీసులు అందిలేదు. వారి కజిన్ బ్రదర్స్ కి 2 సార్లు, వారి ఇంటి గోటకు ఒకసారి, మొత్తం 3 సార్లు నోటీసులు అయితే ఇచ్చారు. ఆయన నేరుగా నోటీసులు అందించేందుకు ప్రయత్నం చేస్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మటుకు అందుబాటులోకి రావడం లేదు. అయితే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ జిల్లా నేతలు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఆయన హైకోర్టులో ఈ యొక్క కేసు పిటిషన్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పనిలో లాయర్లకు కావాల్సినటువంటి అందించాల్సినటువంటి ఫీడ్బ్యాక్ అందించాలి కాబట్టి ఆయన విచారణకు హాజరు కాలేదు. మరోవైపు అందుబాటులోకి రాలేదని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ అయితే ఈ యొక్క పోలీసుల మటుకు కాకాని గోవర్ధన్ రెడ్డి పట్టుకుని ఆయనకి నేరుగా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పి కూడా మరోపక్క ఆయన కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇంతవరకు అయితే దాదాపుగా 2 వారాల నుంచి పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి కాకాని గోవర్ధన్ రెడ్డికి నేరుగా అంటే ఆయనకే నేరుగా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పి మరోపక్క పోలీసులు ప్రయత్నిస్తుంటే ఆయన ఆచూకీ మటుకు పోలీసులు కనుక్కోలేకున్నారు. మరోవైపు పోలీసులను కూడా ముప్పతిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అఖిల. అయితే ఇటు దీనికి సంబంధించి ఇటు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా వేదిక కూడా జిల్లా నేతలతో పాటు కార్యకర్తలకి, వారి అభిమానులకి అందుబాటులో ఉంటానని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి కేసులకు భయపడేది లేదు, ఎలాంటి వృత బెదిరింపులకు భయపడలేదు, ఎలాంటి కేసులైనా ఎదుర్కొంటాం, మాకు న్యాయస్థానం న్యాయం చేస్తుంది, న్యాయస్థానాన్ని మేము నమ్ముతున్నామని చెప్పి అనేక సోషల్ మీడియా వేదికగా అనేక ప్రెస్ మీట్లలో మాట్లాడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు విచారణకు రావడం లేదని చెప్పి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక విమర్శలు కూడా వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వరుస ప్రెస్ మీట్లు పెట్టి ఇటు ఆయన వైసీపీ జిల్లా నేతలైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క కేసు బెయిల్ వచ్చినా రాకపోయినా, క్యాష్ పిటిషన్ జరిగినా జరగకపోయినా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి వస్తారని చెప్పి మటుకు చెప్తున్నప్పటికీ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు పోలీసులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికైతే అందుబాటులోకి రాలన్నప్పుడు ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్దనే ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఆయన ఇంటి వద్ద కూడా ఎలాంటి హడావిడి లేదు. ఇక్కడ చూడవచ్చు, ఆయన ఇంటి వద్ద ప్రశాంతంగా ఎవరు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇంతవరకు అయితే ఆయన విజయవాడలో ఉన్నాడా, లేదా బెంగళూరులో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా, లేదా మరే చోట ఎక్కడ ఉన్నారని చెప్పి కూడా పోలీసులు అయితే పూర్తి గాలింపు చర్యలు చేపట్టినట్టు నేపథ్యంలో ఇంతవరకు ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారని చెప్పి మరోపక్క విమర్శలు కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా విమర్శలు అయితే చర్చ జరుగుతా ఉంది అఖిల. సురేంద్ర, అయితే మేము దేనికి భయపడము అంటూ చెప్పుకున్న కాకాని ఇప్పుడు ఎందుకు అట్లీస్ట్ నోటీసులు కూడా ఆయన స్పందించట్లేదు? సో వారి కుటుంబ సభ్యులకి అటు వాళ్ళ నోటీసులు అందించడం జరిగింది, అయితే ఎందుకు స్పందించడం లేదు? మరో పక్కన కూడా అటు సుప్రీంని ఆశ్రయించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసినందున మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఇటు అందుబాటులోకి రావట్లేదు అనుకోవచ్చా? అయితే క్యాష్ పిటిషన్ అయితే అంటే ఈ యొక్క అక్రమ మైనింగ్ కి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఈ క్యాష్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో దాన్ని మటుకు 2 వారాల మటుకు వాయిదా వేశారు. అయితే మరోపక్క ఈ యొక్క ముందస్తు బెయిల్కి సంబంధించి అదేవిధంగా పోలీసులు చర్యలను ఆపలేమని చెప్పి కూడా నిన్న హైకోర్టు అయితే తీర్పునిచ్చింది. అయితే మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు సుప్రీంకోర్టుకు వెళ్తారన్నటువంటి సమాచారం జరుగుతున్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు, జిల్లా నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క లాయర్లకి ఫీడ్బ్యాక్ అందించేందుకు, అదేవిధంగా ఈ కేసుకి ఎలాంటి బెయిల్ కావచ్చు, అదేవిధంగా ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి నిరూపించుకునేందుకు పోలీసులకి లాయర్లకి ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి రాలేకపోతున్నారని చెప్పి అయితే వీరు చెప్తున్నారు. అయితే మరోపక్క పోలీసు బృందాలు తిరుగుతున్నప్పటికీ ఈ పోలీసు బృందాలకి కనపడకుండా పోలీసులను ముంపతిప్పులు పెడుతూ పోలీసులకు ఆచూకీ తెలియకుండా అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారని చెప్పి భారీ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ నిన్న వచ్చినటువంటి హైకోర్టులో వచ్చినటువంటి తీర్పును బట్టి ఇటు సుప్రీం
సుప్రీంకోర్టుకి వెళ్తారని చెప్పి ఇటు వారి అనుచర వర్గం నుంచి సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో ఆ యొక్క సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు పనిలో ఉన్నట్లు కూడా మనకి అనుచర వర్గం నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి A4 గా ఉన్నటువంటి అక్రమ మైనింగ్ కేసులు ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ భరితంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క రుస్తుం మైన్ రెన్యువల్ అదేవిధంగా లైసెన్స్ లేనటువంటి ఈ యొక్క క్వార్జీలో 250 కోట్లు తెల్లరాయిని, ఈ యొక్క తెల్లరాయి కూడా నెల్లూరు జిల్లాలోనే అరుదుగా దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క తెల్లరాయికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉండటంతో దీన్ని అంతా కూడా కొల్లగొట్టడంతో ఆ కొల్లగొట్టేటువంటి దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన పాత్ర ఉందని చెప్పి అక్కడ విచారణ చేసినటువంటి మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ యొక్క కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి విచారణకు హాజరు కావాలని చెప్తున్నప్పటికీ ఈ యొక్క విచారణకు హాజరు కాకుండా ఉండడం, అదేవిధంగా ఇటు హైకోర్టులో చుక్కెదురు కావడం, ఇవన్నీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఒక ఉత్కంఠభరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.